వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, బాబు గారు ఓకే అంటే తెలంగాణలో టీడీపీని మేం బలోపేతం చేస్తామంటున్న బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈ టైటిల్ చూసిన వాళ్ళకి కొంత ఆశ్చర్యం కలుగుతోంది. అసలు బీఆర్ఎస్ నేతలకి తెలంగాణ టీడీపీకి ఏం సంబంధం, ఎందుకు బీఆర్ఎస్ నేతలు టీడీపీని బలోపేతం చేస్తారు అని. ఎస్, ఈరోజు బీఆర్ఎస్ నేతలు అంటే బీఆర్ఎస్లో ఉన్న మాజీ టీడీపీ నేతలు అని దాని అర్థం. ఈరోజు నిజంగానే మెజారిటీ బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వచ్చారు. ఇది 100% వాస్తవం. టచ్లోకి రావడమే కాదు, మీరు కొంత పార్టీ మీద ఫోకస్ పెట్టండి, మేము ఎంతో కొంతమంది ఆ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తాం అనేది చాలామంది కోరుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్లో ఉన్న నేతలు కూడా. బీఆర్ఎస్ నేతల్లో వాళ్ళ భవిష్యత్ మీద వాళ్ళకి ఈరోజు ఒక ఆందోళన ఉంది, ఏది టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళలో. అందుకే మెజారిటీ నేతలు ఈరోజు చాలామంది చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అవుతా ఉన్నారు. కొంతమంది ఫోటోలు బయటికి లీక్ చేయట్లేదు, కానీ చంద్రబాబు నాయుడుతో పదే పదే వాళ్ళు టచ్లోకి వస్తూ ఉన్నారు నేతలు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది బీఆర్ఎస్లో అంటే, ఎస్, కేసీఆర్ చేసిన స్వయంకృత అపరాధాలే ఈరోజు ఆయన్ని ఆ పరిస్థితికి తీసుకొచ్చాయి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కేసీఆర్ తెలంగాణ వేదిక నుంచి చంద్రబాబు నాయుడిని ఏదైతే పక్కకు పంపించడం దగ్గర నుంచి టీడీపీని కూడా పూర్తిగా తెలంగాణలో లేకుండా చేయాలని చాలా రకాల పథకాలు వేశారు, చాలా రకాల కుట్రలు చేశారు. వాటన్నిటినీ తట్టుకుని కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయి ఉండొచ్చు అమరావతి పేరుతో, ఏపీకి ముఖ్యమంత్రి పేరుతో, కానీ తెలంగాణ టీడీపీ క్యాడర్ మాత్రం రాక్ సాలిడ్గా నిలబడింది తెలంగాణలో. సో ఆ టీడీపీ క్యాడర్ నుంచి ఎంతోమంది నేతలు వెళ్ళిపోయారు, ఆ క్యాడర్కి అండగా ఉన్న ఎంతోమంది నేతలు వెళ్ళిపోయారు బికాజ్ ఆఫ్ కేసీఆర్. చంద్రబాబు నాయుడు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ, టీడీపీ లాంటి ఒక టవరింగ్ పార్టీ తన ముందు ఉంటే తన పార్టీకి తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు. అందుకే చాలా వ్యూహాత్మకంగా తెలంగాణ ఉద్యమం పేరుతో టీడీపీని తెలంగాణకు దూరం చేసే ప్రయత్నం జరిగింది. టీడీపీ గద్దెలను కూడా పగలగొట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ తరపున గెలిచిన వాళ్ళందరినీ తన పార్టీలో విలీనం చేసుకుని వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 5గురు గెలిస్తే వాళ్ళందరినీ కూడా విలీనం చేసుకుని టీడీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసుకున్న ఘనత ఈ దొరగారికే దక్కుతుందనమాట. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, మాటల దాడి, ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా, ఈ వర్డ్ ఎప్పటికీ కూడా టీడీపీ క్యాడర్ మర్చిపోదు. ఒక ఓటుకు నోటు దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి కేంద్రంగా చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేయడం దగ్గర నుంచి, రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకుంటే ఆ పొత్తును కూడా టార్గెట్ చేసి మరోసారి ముఖ్యమంత్రి అయిన ఘనత కేసీఆర్ది. సో అలా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని కూడా ఖండించలేని దుస్సంస్కృతి ఆ పార్టీది. అదొక జోక్గా వర్ణించారు. సో దానికి రిజల్ట్ ఏందనేది మనం చూసాం. ఇక్కడ సింపుల్గా మనం చూస్తే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు తెలంగాణలో టీడీపీ అంత పరిస్థితిలో కోపప్పున్న పరిస్థితి లేదు. ఎవరు కూడా అక్కడ నడిపించే నాయకుడు లేడు, ఒక నేత లేదు, వాడిని గైడ్ చేసే నేత లేడు. అయినా సరే టీడీపీ క్యాడర్ ఆ రోజు రోడ్డెక్కే ప్రయత్నం చేసింది. ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కుతా ఉంటే వాళ్ళకన్నా ఎక్కువగా విగరస్గా టీడీపీ క్యాడర్ ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కే ప్రయత్నం చేసి తెలంగాణను కూడా అష్ట దిగ్బంధం చేశారు. ఎంతో సహనంతో ర్యాలీలు చేశారు. కేసులు పెట్టించుకున్నా, లాఠీ చార్జీలు చేసినా ఎక్కడా కూడా వాళ్ళు వెనకడుగు వేయలా. తర్వాత రేవంత్ రెడ్డి అంటే తమకు కొంత సోబర్నెస్ ఉంది కాబట్టి, ఒకప్పుడు టీడీపీ నుంచి ఎదిగిన నాయకుడే కాబట్టి ఆయన వైపు టీడీపీ జెండాలు ర్యాలీ కావడం జరిగింది. అంటే తమను నడిపించే నేత లేకపోయినా, తమను గైడ్ చేసే లీడర్ తమ వెంట లేకపోయినా, తాము మాత్రం సోలోగానే ఫైట్ చేస్తూ వచ్చింది టీడీపీ క్యాడర్. ఒక పార్టీకి ఆ స్థాయిలో అవుట్ ఫోకస్డ్గా ఒక అధినేత లేకపోయినా. సరే, అది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కొన్ని రోజులు ఫోకస్ పెట్టారు, పార్టీని కోపప్ చేస్తా అన్నారు కానీ, బట్ ఆయన ఈరోజు ఒక 1000 పనులు రోజుకి, ఈ అమరావతి డెవలప్ చేయడం దగ్గర నుంచి ఐటీని మళ్ళా పూర్తి స్థాయిలో వైజాగ్ వైపు మళ్లించడం దాకా ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన ఏపీ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఎక్కువ టైం ఇవ్వాల్సిన సందర్భం. అందుకే తెలంగాణలో పార్టీ మీద అంతగా ఫోకస్ పెట్టలేకపోతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భంలో అయినా సరే టీడీపీ క్యాడర్ ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లా. మనం చూసాం, పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే నల్గొండ లాంటి చోట్ల, ఖమ్మం లాంటి చోట్ల, కరీంనగర్లో కూడా ఇండిపెండెంట్గా చొప్పదండి లాంటి చోట కొంతమంది గెలవడం జరిగింది. అంటే టీడీపీ జెండాలు ఇంకా తెలంగాణలో అదే స్పిరిట్తో కొనసాగుతున్నాయని నిరూపించాయి. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజున టీడీపీ ఆఫీస్కి వెళ్ళి ఖమ్మంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల పేరుతో కొంతమంది ర్యాలీలు తీస్తే, ఆ ర్యాలీలు తీసిన వాళ్ళ మీద కేసులు పెట్టించారు. అక్కడ స్థానికంగా ఉన్న 10 మందే ఉన్నారు అక్కడ టీడీపీ నేతలు. రోడ్డు మీద కూర్చొని నిరసన తెలిపారు, ధర్నాలు చేశారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేయించారు. అది కదా టీడీపీ క్యాడర్కి ఉన్న పవర్, అది కదా టీడీపీ లీడర్లకు ఉన్న పవర్ అనేది. ఏదైతే ఏపీ టీడీపీ నేతలు కూడా వాళ్ళు స్ఫూర్తిగా నిలిచారు ఇలాంటి ఇష్యూల్లో. సో అలాంటి సందర్భం నుంచి ఈరోజు బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకున్న పరిస్థితుల్లో లేదు. బీఆర్ఎస్ స్థానాన్ని క్రమంగా ఈరోజు బీజేపీ ఆక్రమిస్తూ ఉంది. ఇక్కడ మనకి క్లారిటీ వచ్చేది ఏంటంటే, ఈరోజు ఎంత జరుగుతున్నా, ప్రపంచం వచ్చి కింద పడుతున్నా కూడా దొర మాత్రం గడిలోంచి బయటికి రాడు. అర్హత పడుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి పిలిస్తే ఒక్కసారి వచ్చేళ్ళాడు. అయినా సరే
అటు సిబిఐ కేసు కాళేశ్వరంలో సిబిఐ ఎప్పుడు వెంటాడుతుందో కూడా తెలియని భయం ఉంది దొరలో. ఇంకోవైపు చూస్తే ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం ఎటు నుంచి వచ్చి ఎటు మెడకు దుట్టుకుంటుందో తెలీదు. హరీష్ ఎంత వాయిస్ వినిపిస్తున్నా ఆయన ఎవరు పార్టీలో నమ్మట్లేదు. కేటీఆర్ లాంటి వాళ్ళని అసలు నమ్మట్లేదు. జూబ్లీ హిల్స్‌లోని గవర్నమెంట్ ఉప ఎన్నికలో ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటనేది అర్థమైపోయింది. ఇంకోవైపు తను జాతిపితగా చెప్తా అంటే ఇన్ని రోజులు ఉన్న ఆ ఇల్యూజన్‌ని ఈరోజు రేవంత్ రెడ్డి బద్దలు కొడతా ఉన్నారు. జాతిపిత అనేది ఎవరు కూడా ప్రభుత్వం ఇవ్వదు ఆ బిరుదు. మహాత్మా గాంధీ కూడా జాతిపిత అని ప్రభుత్వం ఇవ్వలా. ఎప్పుడో నేతాజీ సంబోధిస్తే ఆ పేరు వచ్చింది ఆయనకి జాతిపిత అని. ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని. అంతేగాని ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన పదవులు కాదది. ఈయనకీయనే జాతిపిత అయ్యాడు. ఈరోజు అంతా అడుగుతా ఉంది. సోషల్ మీడియా అడుగుతా ఉంది. ఎవరైతే కేసీఆర్‌కి నిన్నటిదాకా నమ్మిన వంటలో తిరిగిన వాళ్ళు అడుగుతా ఉన్నారు. సొంత కూతురికే నువ్వు మంచి పితగాలినోడివి. సొంత కూతురునే బయటికి పంపించినోడివి. సొంత కూతురు క్వెషన్‌కి సమాధానం చెప్పినోడివి. సొంత కూతురు మీద సోషల్ మీడియా వేదికగా ఒక హ్యూమిలియేషన్ జరుగుతుంటే ఖండించలేనోడివి. నువ్వు మంచి డ్యాడీ ఎలా అవుతావు? సొంత పిల్లలకే నువ్వు మంచి మంచి తండ్రి కాలేనోడివి. తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత ఎలా అవుతావు అని అడుగుతుంటే కేసీఆర్‌కి ఎక్కడ తలపెట్టుకోవాలో అర్థం కావట్లే ఈ రోజున. అలాంటి పరిస్థితి ఉంది ఈరోజు బీఆర్ఎస్‌లో. సో రోజు రోజుకి కునారిల్లిపోతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఓటమి, ఎంపీ ఎలక్షన్స్‌లో జీరోకి పడిపోవడం, ఆ తర్వాత మళ్ళా కంటోన్మెంటు, మొన్న జూబ్లీస్ ఇవన్నీ కోల్పోవడం, ఒకవైపు కూతురు జైలుకి వచ్చిన తర్వాత తిరగబడతాం. సో ఇవన్నీ ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు తనని, కాళేశ్వరంలో సీబీఐకి ఇవ్వడం, ఇంకోవైపు ఫార్ములా 1 రేస్‌లో తన కొడుకు ఇవన్నీ వెంటాడుతూ ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్‌లో కేసీఆర్‌కే ఫ్యూచర్ లేదు. కేటీఆర్ పరిస్థితి ఏంటో తెలీదు. హరీష్ రావు ఉంటారో లేదో తెలీదు. అలాంటి సిచ్యువేషన్‌లో ఈరోజు బీఆర్ఎస్ క్యాడర్ కుదేలైపోతా ఉంది. మెజారిటీ ఈరోజు బీఆర్ఎస్‌లో ఉన్న నేతలంతా కూడా తెలంగాణ టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఆ నేతలంతా కూడా తమ భవిష్యత్తు మీద ఆందోళనతో ఉన్నారు. ఈరోజు బీజేపీలోకి వెళ్ళిన నేతలకి ఆ స్థాయిలో ఫాయిదా లేదు టీడీపీ నేతలకి. కాంగ్రెస్‌లో వెళ్ళిన నేతలు పూర్తిగా కాంగ్రెస్ ప్యాక్ అయిపోయింది అధికారం కారణంగా. అలాంటి పరిస్థితుల్లో మళ్ళా టీడీపీ తన క్యాడర్‌ను నిలబెట్టుకోవాలి వాళ్ళు. పార్టీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయినా క్యాడర్‌ను వదిలేసుకుంటే రేపు తమకు అవసరమైనప్పుడు ఆ క్యాడర్ అందుబాటులోకి రాదు. అందుకే ఏదో ఒక రూపంలో ఈరోజు తమ క్యాడర్‌ని కాంగ్రెస్ పోటీగానో ఎక్కడో చోటో లైమ్‌లైట్‌లో నిలబెట్టాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అందుకే ఈరోజు టీడీపీ వాళ్లకు ఒక కరెక్ట్ ప్లేస్‌గా కనిపిస్తూ ఉంది. అందుకే మనం చూస్తే ఇటీవల చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ హౌస్‌లో కూర్చుంటే బీఆర్ఎస్‌లో ఉన్న సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి ఆయన కలవడం జరిగింది. గతంలో బీఆర్ఎస్‌కి వెళ్ళి బయటకు వచ్చిన తీగల లాంటి వాళ్ళు మేము మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తామని అనడం జరిగింది. చాలామంది చంద్రబాబు నాయుడుతో టచ్‌లోకి వచ్చారు. గాంధీ దగ్గర నుంచి వివేక గౌడ్ దాకా చాలామంది రావడం జరిగింది. మాధవరావు దాకా. సో వీళ్ళంతా కూడా అదే స్ఫూర్తితో టీడీపీలోకి తమ క్యాడర్‌ని పంపించి టీడీపీ తరపున అయినా సరే కొన్ని చోట్ల నిలబెట్టాలని అనుకుంటా ఉన్నారు. అందుకనే మీరు జస్ట్ కొంచెం స్పిరిట్ ఇవ్వండి, కొంచెం బూస్ట్ ఇవ్వండి చాలు. మేము ఆ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే మళ్ళీ తిరిగి టీడీపీలోకి వచ్చి పూర్తి స్థాయిలో పార్టీని నిలబెడతామని కొంతమంది నేతలు చంద్రబాబు నాయుడుతో టచ్‌లోకి వస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్